అమ్మ నమస్తే అమ్మ, మీ పేరు? మా పేరు లక్ష్మి. లక్ష్మి గారు, ఇప్పుడు ఒక నెలలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ ఎలక్షన్స్లో కాబోయే ముఖ్యమంత్రి ఇటు జగన్ చంద్రబాబు నాయుడు అని మీరు అనుకుంటున్నారు? మేము యాదనుకుంటామో వాళ్ళు యాద గెలుస్తారో మనకేం తెలుసా. మీ అభిప్రాయం చెప్పండి. ఏం మాకు పింఛన్ ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనుకున్నాము. సో పింఛన్ చంద్రబాబు నాయుడు ఇస్తుంది కాబట్టి బియ్యము చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. బియ్యము పింఛన్ ఇచ్చేదానికి అది వెహికల్కి అయితే ఎన్ని తాళ్ళు తిరిగినాము. మేము ఇంతకుముందు తుగ్గిలి మండలంలో ఉంటిమే రాతంలోన. అక్కడ ఉంటే ఆదోనికి పోయి వచ్చినాము, కర్నూలుకు పోయి వచ్చినాము. అంతా వికలాంగులు 10 మంది. అసలు అది వెహికల్ అయితే రాలేదు. వికలాంగులకి ఒక ఆమె మేడం ఉంది ఆడ తుగ్గిల్లోన. బాబు కొడుకు. ఎన్ని సంవత్సరాలు ఉంటామా? 36 ఉన్నాయి. 36 అంటే వికలాంగుడు అంటే ఏ విధంగా పోలియో వచ్చిందా? పోలియో వచ్చి పూర్తి వికలాంగుడు. ఇంకేమి తినేకి రాదు, ఇంకేం చేసేకి రాదు, ఇంకేమేం రాదు. ఇంక మనమే తినిపియాలా, మనమే స్నానం చేపియాలా. ఇంక మొత్తం 3 నెలల పిల్లలు చేసినట్లు చేయాలా. కాపాడుకోవాలి. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. గవర్నమెంట్ నుంచి సాయం అందుతుందా? సాయం అందుతుంది, గవర్నమెంట్ నుంచి అందుతుంది. పింఛన్ ఒక్కటే. వికలాంగులది ఏమి 35 కేజీలు చేస్తామన్నారు. బియ్యము కారడు వీళ్ళకి సపరేటు, అది రాలేదు. వికలాంగులది బండి వస్తుంది అన్నారు, అది రాలేదు. ఇంకేమి ఇంకా మేము అదే వస్తుందనే ఆదోని కూడా తిరిగినాం. ఆదోని కర్నూలు అన్నట్లుగా పోయి వచ్చినాం. ఎత్తుకొని పోయి వచ్చిన దాంట్లో కర్నూలులో నా ఎండి ఆఫీస్ కాడికి పోయినాము, రాలే. అందుకనే వస్తే సరేలే అని తుగ్గిల్లో చూస్తున్నాము. వస్తుంది అన్నారు. తుగ్గిల్లో అమ్మ మేడం ఉండదు, ఆమెను అడిగినాను. వస్తుందిలేమా రేపు నెలలోనా అన్నారు. వస్తే సరే తెచ్చుకుందామని ఊరికనే ఉన్నాము. ఇప్పుడు మీ మంత్రాలయం ఎమ్మెల్యే వచ్చేసి బాలనాగిరెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి గెలిచినాడు. ఈసారి కూడా ఆయన ఎమ్మెల్యే అవుతాడు అనుకుంటున్నారమ్మా? ఏమో కావచ్చు. అంటే మీ ఓటు ఆయనకి, ఇప్పుడు మీ నియోజకవర్గం గురించి మాట్లాడుతున్నా కదమ్మా, ఈసారి ఆయనకు ఓటేసి గెలిపిస్తారా? ఎట్లా చూద్దాం రేపు పొద్దున. మీ అభిప్రాయం చెప్పండి. ఎట్లా చెప్తావప్ప, ఇప్పుడు వేసేటప్పుడు యాదవ్ ఓటడానికి వేస్తాం మేము. మరి చెప్పండి. అంటే బాలనాగిరెడ్డి గారు పోనీ ఆయన బాగా చేసిండా? బాలనాగిరెడ్డి గారు అయితే ఇంకా చేయలే. పింఛన్ అయితే వస్తుంది అంతే, ఇంకా ఏం చేయలే. మాకేం బాడిగే ఉండాము ఇండ్లలోన. ఇది బాడిగే ఇల్లు, మాకేం స్థలం ఇచ్చలేరు. మేము వచ్చి కానీ ఇక్కడికి అద్దెంట్లో ఉండాము. అద్దెల్లో 1800 బాడిగా. మేము ఇట్లా కూలిపోయి తెచ్చుకుంటున్నాము. మాకైతే స్థలం ఇచ్చలేరు. ఏమో ఇస్తారని ఆశిస్తున్నాము, ఎప్పుడు ఇస్తారో తెలీదు.